హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇదైతే మంగళవారం రోజు లాగండి. మంగళవారం రోజు మార్నింగ్ అయితే చెప్తున్నాను కదా, 2 డేస్ నుంచి మేఘాలు వస్తున్నాయి, చల్లగా ఉన్నది వాతావరణము. సరే, ఇంకా ఈరోజైతే కొంచెం గార్డెన్లో కొన్ని పనులు చూసుకున్నానండి. పూలు కూడా మందారం పూలు అయితే అసలు భలే పూస్తున్నాయండి ఈ మధ్య. రోజునే అసలు ఎంత ఆనందం వేస్తూ ఉందంటే మందారం పూలు పూస్తూ అంటే నేను చిన్న మొక్క నుంచి వేశాను కదా, నాకు అవి పెద్దగా అయ్యి మరి ఇన్ని పూలు పోస్తుంటే, మామూలుగా కాయలు కాసేవి బాగా కాయలు కాస్తుంటే కూడా భలే ఆనందం వేస్తూ ఉందండి. అది అసలు ప్రతిరోజు ఒక కొత్తగా పూస్తూ ఉన్నాయి అన్నమాట. అన్ని పూలు చూద్దాము, కాయలు ఏమన్నా కూరగాయలు ఉన్నాయేమో తెంపుదాము, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అని అయితే చూస్తూ ఉంటే, బుడ్డగాడైతే గార్డెన్లోకి వస్తే కేకలు పెట్టుకుంటూ వస్తాడండి. ముందైతే నీకోసమే తీసింది నేనా నానా, నీకోసమే తీసిందా? ఓ షిన్ని, నీకోసం తీయలేదు నాన్న నేను. అబ్బా, దించాలంటమ్మ దీన్నే. నేను దించనుండ్రా. వానకి ఎట్టెట్ అయిపోయినాయా చూద్దామా చెట్లు. నిన్న వాన పడింది కదా. బీరకాయలు ఈ పైనవి అందడంలే, పాలినేషన్ చేద్దామంటే వాడిపోతుంది, ఇందులో పుట్టిపోతూ ఉండే. వస్తున్నా దించుతా ఉండమ్మా. పెద్ద వంగ మొక్కలన్నీ తీసేసి ఇక్కడ అసలు కాపు కాయడంలే, అందుకని మన కాడున్న నారంతా వేసేసాను ఇక్కడంతా. నిన్న వాన వచ్చింది కదా, అందుకని ఆ వానలో గుచ్చేస్తే బతికిపోతాయిలే అని చెప్పి చూడండి ఇక్కడంతా వేసి మన నారు వేస్తే ఈ చెట్లన్నీ చూడండి ఎంత బాగా వచ్చాయో. అందుకే అవి కూడా వస్తాయిలే అని చెప్పేసి. అంతకుముందు వంగ చెట్లు అసలు బాగా రాలేదండి, కాయలు కూడా బుడ్డి కాయలే ఏంటో ముదిరిపోతూ ఉన్నాయి, అసలు కాపు కూడా ఎక్కువ రావడంలే. సరే, భూమిలో కొన్నైనా ఇవి వేస్తే బాగా వస్తాయిలే అని ఇవైతే వేశాను. ఇంకా కొంచెం నారున్నది అక్కడ. రేపు మాకు గ్రూప్ మీట్ ఉంది నెక్స్ట్ సండే, అక్కడ వాళ్ళకి ఇస్తాను ఆ మొక్కలన్నీ పట్టుకెళ్ళి. అదే చూడండి, అంత నారుంది. ఇంకా ఏమి రాడు చూస్తున్నావా? ఏం చేస్తున్నావు? నా మీదకు రావాక నువ్వు. రా లోపల నువ్వు తలుపు. ఇప్పుడు తలుపు తీసి నేను అవతలేయాలా? ఓ నాన్న, నువ్వు అవతలేయనమ్మా. ఇప్పుడు మళ్ళీ నేను కాయలు కోస్తున్నా, అప్పుడు బాదంలే. లోపల పద లోపలికి వెళ్ళి. ఇదో అట్లా లోపలికి నేను ఆడ పరిగెత్తాను రా నీతో. అరే అది ఏ మాటలు నాన్న నీకు పొద్దున్నే? ఓ మాట దగ్గి పడిపోవాలంటే ఏం చేస్తున్నాడా? ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు దొంగనానా? నీకా హుషారుగా ఉన్నాడు పొద్దున్నే. పద లోపల బాయ్ కాస్తాపా, బాయ్ తాగుదుపా. పామ్ ఓరాట్రా పిచ్చాడా? ఏమాట్రా పిచ్చినా కొడుక ఏమాట్రా నీక? ఏమాట ఆడుతున్నావు? ఏమాట ఆడుతున్నావు? నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చెల్లెలు పిల్లలు వచ్చున్నారు, చిన్న చెల్లి పిల్లలు వాళ్ళందరూ. అక్కడికి వెళ్దామని ఏమైనా కూరగాయలు ఉన్నాయేమోనని గార్డెన్లో చూడడానికి వెళ్తే, ఇంకా ఆ షట్టర్ తీసానంటే అక్కడికి వచ్చేస్తాడండి. లోపల దించాలా, దాన్ని ఆరించాలా అని. ఉదయాన్నే దానికి ఆ హెల్త్ బాగుండి హుషారుగా ఉంటే మాత్రం డైలీ మార్నింగు ప్రతిరోజు ఆ విధంగా ఆడద్దండి. నేను ఎప్పుడైనా ఒకసారి చూపిస్తాను మీకు. ప్రతిరోజు మాత్రము నాతోటే ఆ ఇంటి చుట్టూ తిప్పి
ఆడమంటుంది. ఇంకా పనులన్నీ చూసుకొని అయితే టీ అయితే తాగుతున్నాను. అమ్మ అయితే ఫోన్ చేసి టిఫిన్ కూడా ఏడు చేస్తున్నాను అమ్మ, ఇక్కడికి వచ్చేసేయి అని చెప్పేసింది. సరేనని ఒక సొరకాయ ఒకటి కాసింది అంతే, రొంత ఆకుకూర ఉండింది, పెరుగాకు. సరే ఈ సొరకాయ చేస్తారులే అని చెప్పేసి నేనైతే తీసుకొని వెళ్ళాను అక్కడికి, అమ్మ వాళ్ళ ఇంటికి. అయితే ఇంక వెళ్ళేటప్పుడైతే మళ్ళీ బుడ్డగాడు, నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి రావాలండి. మా చెల్లెలు వాళ్ళు వచ్చున్నారు, వెళ్దాం అనుకుంటే బుడ్డగాడు పోయినసారి ఇక్కడ కుండీలన్నీ పెట్టున్నాను కదా, లోడేసి ఒక చెట్టు అయితే చచ్చిపోయింది. ఇంకా అందుకని ఈ మళ్ళీ నేను వచ్చేసరికి లేట్ అవుతుంది ఈరోజు. మామూలుగా అమ్మ దగ్గరికి వెళ్తే ఎప్పుడైనా అరగంటలో వచ్చేస్తా, కానీ చెల్లి వాళ్ళు వచ్చున్నారు, మాట్లాడుకుంటా మధ్యాహ్నం అయిపోద్ది. అందుకని కుండీలన్నీ ప్రహరీ మీదకి ఎక్కిచ్చేసా. మళ్ళీ ఎక్కడ అది లోడి మొత్తం పీకేస్తుందండి. భలే కచ్చి మొహంది ఈ బుడ్డోడు, భలే కచ్చోడు ఈ బుడ్డోడు భలే కచ్చోడు. అన్నీ లాగేస్తారని చిన్నగా గోడ మీద ఎక్కిచ్చేసా. డ్రాగన్ ఫ్రూట్ నిన్న పెట్టాను కదా నైట్, నిన్న ఈవినింగ్ మంచి వర్షం వచ్చింది, అయినా కూడా మనం ఇసుకేసాం కాబట్టి వాటరే లేదు. చూడండి మా వారు వచ్చాక పైకి షిఫ్ట్ చేసేస్తాము. ఇంకొక తెల్లదైతే ఎడబెట్టా, ఇంకొక కుండీ అయితే ఎడబెట్టా. ప్రస్తుతానికి ఇలాగ పెట్టేసా. నేను వచ్చాక కింద పెట్టేస్తాను. నేను ఇంట్లో ఉంటే అంత చేయడు, పాడు చేయడు. ఇప్పుడు ఆ తమలపాకు చెట్టుని ఆడబీకేస్తాడు అని అది ఒక బెంగ. నానా ఏం చేయవాకు, కామ్గుండు సరేనా, తొందరగా వచ్చేస్తాలే. పీకావనుకో చెట్లు ఇరిగిపోతుంది నీకు, సరేనా. జాగ్రత్తగా ఉండాలి నువ్వు జాగ్రత్తగా ఉండవు, మప్ప తెస్తాలే నీకు వచ్చేటప్పుడా. రేడమ్మా దోశలు పోస్తుండవా? అదే ఓ బోండాలు కూడా వేసిండ్రా, వాడా. ఇదిగో ఇది దీంట్లో పెరుగు ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పెరుగా పేరేసిన. ఇంకా ఇక్కడైతే అందరం కూర్చొని కబుర్లాడుతూ ఉన్నాము. మా అమ్మ అయితే ఇక్కడ దండ ఎక్కడో పెట్టి మర్చిపోయిందనమాట. ఆ దండ ఎతకుతా ఉంది. ఆ దిండి కింద ఏదో పెట్టానంటే మా చెల్లెలు ఎక్కడంటే అక్కడ పెట్టేస్తావు అలాగా అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట. మా పాపని ఎతకమంటా ఉంది, అక్కడ దిండి కింద ఉందమ్మా చూడు అని చెప్పేసి. అమ్మమ్మ కాడ నేర్చుకుంటున్నా, కూర నేర్చుకుంటున్నా. కారు మిరపకాయలు అంత మాడబెట్టినమ్మా, ఎక్కువ ఉంది అమ్మా. ఇంక తిప్పకుండా కొంతసేపు మూత పెడితే మగ్గుద్ది, ఏదైనా మూత పెట్టు. ఎట్టకట్లే వేసుకుంటే మనం మాడిస్తే అట్టే అంటాం కవిల్ని అని. ఎవరన్నా మాడిస్తే మాడిపోయింది కూర టేస్ట్ అంతే కదా. ఇంకే అవి కూడా ఉడికిపోతాయి, అయ్యి గడి చిన్న. మా అమ్మ తాలింపు పెట్టేటప్పుడు కూరకి మిరపకాయలు మాడిపోయాయి అనమాట. అలాగని మేము కానీ చేస్తే మమ్మల్ని అయితే ఎన్ని తిట్టద్ది, మార్చేశారు కూరని, కూర టేస్ట్ అంతా పోయింది అలాగంటది అనమాట. మా అమ్మ చేస్తే మాత్రం అది ఏం కాలేదులమ్మా, అది కమిలిపోయిందా అని చెబుతుంది. చూసారా, అది మా చెల్లెలు మేము చెప్పుకొని నవ్వుకుంటా ఉన్నాము. అయినా టేస్ట్గానే ఉండిందిలే, చాలా బాగుండింది. మిరపకాయలు ఒక్కటే మాడే, ఇంకేం తాలింపు అంతా ఏం మాడలేదు. చాలా బాగా వచ్చింది కూర అంతా కూడా, భలే బాగుండింది. మా అమ్మ చేస్తే మాత్రం కూర లేదన్నా భలే ఉంటుంది, చేకి చేస్తుంది మా అమ్మ ఎప్పుడైనా. చిన్నప్పటి నుంచి మేమైతే మా ఊర్లో కూడా మా అమ్మ చేస్తేనే తినేవాళ్ళం అనమాట. మేము ఇంకెవరి దగ్గర కూరలు అవి తినేవాళ్ళమే కాదు. మేమందరం కూడా అసలు పక్కింట్లో కూడా కూరలు తినేవాళ్ళం కాదు. అట్లాగ అలవాటు అయిపోయింది మాకు చిన్నప్పుడంతా. తర్వాత ఇప్పుడు మేము చేసుకున్నాక మేము రకరకాలు మేము చేసి మా అమ్మ వస్తే మా అమ్మకు కూడా చేసి పెడతాంలే మేము కూడా.
అదొక ఆనందం అనమాట. అమ్మ చేస్తే బాగుంటుంది కదా, ఏదైనా కూడా ఒక్కోసారి భలే ఇంట్రెస్ట్గా చేస్తుంది. ఉండండి అమ్మ నేను చేస్తాను తిందురు అని అంటుంది. ఇంకైతే ఇక్కడ మా పాపకి జడేస్తాను మా చెల్లెలు. నేను కూడా ఇంకా అన్నం కూడా నేను తినలేదండి. అన్నము కూర అన్నీ తీసుకొని బుడ్డగాడు పాపం వెయిట్ చేస్తూ ఉంటాడు, దానికి ఆకలి వద్ది దానికి పెట్టాలా అని నడి ఎండలో అనమాట అన్నము కూర అన్నీ తీసుకొని బాక్స్లో పెట్టుకొని అయితే వచ్చేసాను నేను. మట్టాలు తీసానా? అబ్బా ఓ నాన్న దగ్గు తగ్గలా ఇంకా చూడు గేట్ కాడ ఏడు పోతావు అంత తట్టుకోలేకుండా ఎండక అమ్మయ్య అన్నీ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి రిటర్న్ వచ్చాక మార్చేసాను మొత్తం. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా మిషన్ కేసి వెళ్ళాను బట్టలు. ఇంకా వచ్చేసరికి చాలాసేపు కిందటే అవి ఉతికేసేసి ఉంటుంది. అప్పుడు వచ్చి బట్టలు గిట్లు కూడా అన్నీ ఆరేసాను. ఇంకా భోజనం కూడా చేయలే, బుడ్డగాడికి కూడా ఏమీ పెట్టలేదు. ఇంకా సరేనని చెప్పేసి ఇవన్నీ ఆరేసుకొని మళ్ళీ ఎండ మేఘాలు వచ్చి వర్షం వచ్చేటట్టు ఉంది. ఒకవేళ సాయంత్రానికి కొంచెం గాలిపారిన ఇంట్లో వేద్దాంలే అని చెప్పేసి అవన్నీ ఆరేసాను. ఇక్కడేమంటే ఈ చిక్కుడు పాదులకి తీగలన్నీ సాగిపోయి ఉంటాయండి. ప్రతిరోజు ఈ చిక్కుడు పాది కాడ ఒక పని ఉంటుంది నాకు. ఆ తీగలన్నిటికీ ఒక లైన్ దారి మళ్ళించాలన్నమాట వాటికి. లేకపోతే అంత కంగారుగా చుట్టేసుకుంటాయి. అదొక పని చేస్తూ ఉంటాడు డైలీ నేను బయట కానీ లోపల కానీ ఈ చిక్కుడు చెట్టు కాడ. ఇంకా భోజనాలు అవన్నీ చేశాక ఇది ఈవినింగు ఈ పూలు అన్నీ కోసాను చూడండి. అన్నీ ఈవినింగ్ అంటే 4 o'clockకి కోసి పెట్టాను. మరి 5-5:30 అప్పుడు కోసామంటే ఇవి వాడిపోతాయండి పూలు. రెక్క మందారము నాటు కదా వాడిపోతాయి. అందుకని పెందల కాడే కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను. ప్రతిరోజు కూడా ముందే కోసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. దేవుడికి దీపారాజన నేను 6-6:30 అలాగవుతుంది చేసేటప్పుడు. అప్పుడు మళ్ళీ తీసేసి దేవుడికి పెట్టుకుంటాను. అప్పుడు ఫ్రెష్గానే ఉంటాయి. మామూలుగా లేదు అప్పుడు కోసామనుకోండి చెట్లు కాడే ముడుచుకొని పోతాయి అవి రెక్క మందారాలు కదా. ఇంకా ఆ విధంగా సాయంత్రం స్నానం అయిచేసాక ఇడ్లీకి వేసానండి. రేపు మార్నింగ్ మా చెల్లెలు అమ్మ వాళ్ళందరూ ఇక్కడికే వస్తామని చెప్పారు. రేపు వెళ్ళిపోతుంది అమ్మ కూడా చెల్లెల దగ్గరికి వెళ్తుంది. అమ్మ ఏంటంటే అరుణాచలం వెళ్తూ ఉంది ఎల్లుండి. సరే మా చెల్లెలు వచ్చింది కదా ఎలాగో తీసుకెళ్తుంది, అక్కడి నుంచే వ్యాను అవి వెళ్తారనమాట. అందుకని రేపు ఏడుకొచ్చి రేపు సాయంత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోతారులే అని అంటే సరే ఉదయానికే టిఫిన్కి అని చెప్పి ఇడ్లీకి వేస్తూ ఉన్నాను నేనైతే. ఇంకా ఇడ్లీకి అయితే కలిపి పెట్టేశాను, అంతా కలిపి పెట్టేసి పక్కన పెట్టేశాను. చట్నీకి అవి అయితే ఏమి వేయలేదు, మార్నింగ్ వేసుకుందాంలే అని చెప్పేసి ఇప్పుడే వేసి పెట్టి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలి దాన్ని. మళ్ళీ చట్నీ వేస్తే రేపు ఉదయం వాళ్ళు వచ్చినప్పుడు వేద్దాంలే అని చెప్పేసి అవన్నీ సర్దేశానండి కిచెన్ అంతా. ఇంక ఈరోజు పని అయితే ఏమీ లేదు. మధ్యాహ్నానికి కూడా మధ్యాహ్నం అమ్మకాడ తెచ్చాను కాబట్టి అన్నము కూర అవన్నీ ఉన్నాయి. ఇంకా నాకు ఒక్కదానికే కదా, బుడ్డగాడికి అయితే పెరుగన్నం కలిపి వేశాను. బయట కుక్కలకు కూడా వాటికి సపరేట్గా వండానండి. అవి మధ్యాహ్నం టప్పులు భోజనానికి రావడం లేదండి, ఈ మధ్య ఎండలకి రావట్లే, నైట్ వస్తున్నాయి. అందుకని నేను వీడియో కూడా తీయలేకపోతున్నా. వాటికి పెట్టింది అయితే నైట్ డైలీ పెడతానండి, నైట్ వండేసి పెడుతున్నా. మధ్యాహ్నం టప్పులు అయితే రావడం లేదు ఈ ఎండలకి ఆ కుక్కలు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.